హాయ్ అండి, వెల్కమ్ టు పిల్లర్ డైరీస్. ఈరోజు చిన్న పని పడి కల్లూరు వరకు అయితే వెళ్ళిన. సో అక్కడ పని అయిపోయిన తర్వాత తిందామని మాకు ఫోన్ చేస్తే, మామ కల్లూరులో ఈ షాప్ అయితే బాగుంటుందిరా, చాలా సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు ఈ హోటల్, ట్రై చేయ ఒకసారి, ఫుడ్ బాగుంటుందని చెప్పినాడు మామ. సో ఈ హోటల్కి అయితే నేను వెళ్ళిన. సో హోటల్ నేమ్ వచ్చరికి జబర్ అండి. లొకేషన్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. అండ్ ప్రాపర్ లొకేషన్ ఎక్కడి నుంచి అయితే కల్లూరు నుంచి పిల్లూరు రూట్లో అయితే ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. నేను వెళ్ళేసరికి లేట్ అయిందండి, అందుకే హోటల్ అంతగా ఖాళీగా ఉంది. ఎర్లీ మార్నింగ్లో అయితే వెళ్ళాను, నేను లేట్గా ఒక 10-10:30 పైన వెళ్ళిన. ఇంటికాడ కొంచెం పని ఉంటే అది కూడా చూసుకొని, నేను వెళ్ళిన టయానికి కూడా మా అసరాన్ని వెళ్ళాడు, ఎక్కడికో టీ బ్రేక్ అని వెళ్ళిపోయాడంట. సో వచ్చిన తర్వాత మాసర రావడానికి లేట్ అవుతుందని మీరు ఇంకా ఒక సైడ్ ఇడ్లీ అండ్ వడ తినండి, అంత లోపల అన్న వస్తాడు అని చెప్పినాడు. సరే పట్టరండి అన్న అని చెప్పిన ఆయన కూడా. సో తెచ్చినాడు ఆయన కూడా. నాకు ఆపోజిట్లో కూర్చున్న అన్న అయితే కనుక రైస్ ఆర్డర్ పెట్టుకొని తినేసి గబ్బా గబ్బా పనికి వెళ్ళిపోయినాడు. నేను ఆర్డర్ చేసిన దోశలు అయితే రాలే, కానీ ఇడ్లీ అయితే వచ్చినాయి. సో వడ కూడా ఇక్కడ గారెలు అయితే ఉన్నాయి, కానీ బాగా క్రిస్పీగా ఉన్నాయండి. సో ఈ హోటల్ ఎవరికైనా వెళ్ళారా, ఎట్లా ఉంటుంది హోటల్ ఏంది అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. సర్వీస్ చేసి అన్న అయితే కనుక చట్నీ సాంబార్ తెస్తా ఉండయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇంకా వచ్చిన తర్వాత ఇడ్లీలు తినేసాక అన్న వచ్చినాడు. వచ్చి ఏం ఆర్డర్ కావాలి బాబు, ఏం కావాలంటే ఇది కావాలంటే ఫస్ట్ నైస్ అయితే వేసినాడు, మంచిగా వేసేసి నూనె రప్ప చల్లేసి, సో పక్కన ఎగ్ దోశకి అయితే ప్రిపరేషన్గా చేస్తున్నాడు. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం చూడడం అండి, ఎగ్ దోశలో ఎర్రగడ్డలు వేస్తున్నాడు అన్న. మామూలుగా ఎగ్ దోశలో ఎగ్ కారం వేస్తారు కదా, సో అన్న అయితే ఫైన్గా చాప్ చేసి ఎర్రగడ్డలు కూడా టాపింగ్ లెక్క వేస్తున్నాడు. నేనైతే అది షూట్ చేయలేదు, ఈ ప్లెయిన్ దోశ అయితే షూట్ చేసినాను, అది చూడండి. సో ఎగ్ దోశ వచ్చింది చూడండి ఎలా వస్తుందో, మధ్యలో కారము ఎగ్ ఎర్రగడ్డ కూడా ఉన్నాయి. టెక్స్చర్ అయితే అదిరిపోయింది అనమాట, పక్కా కండిషన్. చట్నీ కూడా దగ్గర అన్నీ బాగానే ఉన్నాయండి, ఏం తక్కువగా ఏం లేవు, తక్కువ చేసి చెప్పేదానికైతే ఏం లేదు. సో కొంచెం ప్లేస్ చాలా పాత హోటల్ కదా వచ్చి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాము అందరం. థ్యాంక్ యూ. ఊరికి వచ్చేసినాం మేము. సరే ఇంకా పీలర్లో ఉంటాము, ఇంకా ఈ దగ్గరే కదా అని చెప్పి వచ్చి తీసుకొని పోతాను అంతేనా.